ప్రభు నామకు స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి? ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ దినం మాకు ఆశీర్వాదకరంగా చేయండి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, మీ సన్నిధి సహాయం అనుగ్రహించమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి ప్రారంభించుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. లోకాసు వార్త 7వ అధ్యాయము 12వ వచనాన్ని ధ్యానించుకుందామండి. ఆయన ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు. ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక నగరాన్ని మనకి చూపెడుతున్నట్లుగా మనం చూడవచ్చు. ఆ నగరం పేరు ఏంటి అంటే నాయని నగరం అని కూడా రాయబడి ఉంటుంది. అయితే ఆ నగరంలో ఒక విధవరాలు ఏకైక కుమారుని చనిపోవటం జరిగింది. అయితే అతని అంత్యక్రియల కొరకు అనేక జనాంగము మరి గుంపుగా వెళ్ళటము ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ గుంపును ఎక్కడంటే అండి ద్వారము యొద్ద కలిసినట్టుగా మనం చూస్తున్నాం. ఆ కలవటము ఆ యొక్క గుంపును, ఆ తల్లి యొక్క ఏడుపును, ఆ నిస్సహాయ స్థితిని చూడటం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన ఆ పరిస్థితిని చూసి ఆయన జాలిపడినట్లుగా వాక్యం మనకి తెలియపరచబడుతుంది. దేవుని యొక్క కరుణ మరణంపై ఆయనకున్న అధికారాన్ని తెలియజేస్తున్నట్లుగా మనకి ఈ వాక్య భాగంలో అర్థమవుతుంది. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ తల్లి యొక్క దుఃఖాన్ని చూసి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి ఆమెకు జీవాన్ని తిరిగి ప్రసాదించాడని ఈ వాక్యం మనకి తెలియపరుస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే ఈ యొక్క నాయని నగర్ గవిని వద్ద చనిపోయిన ఒక యువకుడిని బయటకు మోసుకుని వెళుతున్నప్పుడు ఆ చనిపోయిన వ్యక్తి తన తల్లికి ఒక్కడే కుమారుడు, పైగా ఆమె విధవరాలుగా ఉండటము. ఆ కాలంలో భర్త చనిపోయిన, కొడుకు చనిపోయిన, ఇద్దరు చనిపోయారంటే ఆ స్త్రీకి రక్షణ లేనట్లు, ఇంకా దేని మీద ఆశ లేనట్లు, సామాజికంగా హోదాను కోల్పోయినట్లుగా, పూర్తిగా హోదా కోల్పోయినట్లుగా ఇక్కడ మనము వాక్య భాగం చూస్తాం. అయితే ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండి ఆ విచారణ కారణమైన ఆ యొక్క క్రియలలో ఆ యొక్క జనాంగం అంతా భాగస్వామ్యులైనట్లుగా లేఖనం మనకు తెలియపరుస్తుంది. అదే సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క శిష్యులతో కలిసి ప్రజలతో కలిసి వస్తున్న ఆ జనాల్ని చూసినట్లుగా మనం చూడవచ్చు. ఈ గుంపును చూసి, ఈ దుఃఖపు గుంపును చూసి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎదురెళ్ళినట్లుగా, ఇది మరణానికి జీవానికి మధ్య జరిగిన కలయికగా మనము చూడవచ్చు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ విధవరాలపై కరుణ చూపించినట్లుగా ఇక్కడ లేఖనం మనకి తెలియపరుస్తుంది. విధవరాలు పరిస్థితిని చూసి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఆమె పట్ల ఎంతో కరుణ చూపారని ఇక్కడ లేఖనం మనకి తెలియపరుస్తుంది. ఆమెతో ఏడవకుము అని చెప్పి ఆ నిరాశలో ఆమెని ఏం చేశారట ఓదార్చినట్లుగా మనము వాక్య భాగంలో చూస్తాం. ప్రభు ఆమెను చూసి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిని ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. ఆయన చిన్నవాడ లెమ్మని నీతో చెప్తున్నాననగా ఆ చిన్నవాడు లేవటం అనేది జరిగింది. దేవుడు మన దుఃఖాలను, కష్టాలను చూస్తాడని, నిస్సహాయ స్థితిలో ఉన్న మనకు ఆయన తోడుగా నిలిచి మనల్ని మరి ఓడిపోయే పరిస్థితుల నుంచి ఆయన నిలబడే పరిస్థితులకు మనల్ని తీసుకుని వెళ్తారని ఇక్కడ లేఖనం మనకి తెలియపరచబడుతుంది. నిజంగా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నువ్వు దేవుని వైపే నువ్వు చూసినట్లయితే దేవుడు నీ వైపు కరుణ చూపుతారని ఇక్కడ లేఖనం తెలియపరుస్తుంది. అటువంటి ప్రేమామయుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన హృదయంలోనికి పిలుచుకుని ఆయన వైపు చూస్తూ మన ముందున్న జీవితాన్ని కొనసాగించాలని వాక్యం మనకి
తెలియపరుస్తుంది. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీకు వందనాలు నాయనా. మా కష్ట పరిస్థితులను, మా యొక్క దీన పరిస్థితులను, మా యొక్క ప్రతి నిస్సహాయ స్థితిని నాయన మీరు చూస్తూ ఉన్నారు. తగిన సమయంలో ప్రభా మాకు నాయన సహాయం చేసే దేవుడు, మాకు నిత్యము తోడుగా నిలిచి మా యొక్క అనేక పరిస్థితులను మార్చగల ప్రభువుగా మీరు మాతో ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ ఈ దినమంతట్లో మీ సన్నిధి సహాయం అనుగ్రహించమని, మీ కృప చొప్పున నడిపించమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్.